మనకు మామూలుగా సినిమాల్లో ఒక క్యారెక్టర్ బాధ వేస్తే మనకు బాధ వేస్తుంది, అది ఆనందంగా ఉంటే మనకు ఆనందం అనిపిస్తుంది, అలా ఉంటుంది కదా. కానీ రాజీ అనే ఫిలింలో నేను ఏ ఎమోషన్తో ఫీల్ అవ్వాలో అర్థం కాని ఒక పొజిషన్లో నన్ను డైరెక్టర్ పెట్టాడు. పాకిస్తాన్ మేజర్ జనరల్కి కోడలుగా ఇండియన్ అమ్మాయి వెళ్తుంది. ఇండియన్ అమ్మాయి అలియా భట్. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ వాళ్ళు పాకిస్తానీస్. సో ఈ అమ్మాయిని ఒక మిషన్తో పంపించుంటారు అక్కడికి. ఈ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు అన్నీ డైనింగ్ టేబుల్ దగ్గర అది సర్వ్ చేసుకుంటుంది, వీళ్ళు మాటలు వింటుంటుంది, ఒక చెవేసి వింటూ ఉంటుంది. మెల్లగా ఇలా ఇలా శుక్రియా అలా చెప్పి మెల్లగా 2 అడుగులు వెనకేసి తన బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. బాత్రూంలోకి వెళ్ళి అక్కడ మార్స్ కోడ్ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో ఒక కోడ్ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంటుంది. ఇండియాలో వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉంటాడు. ఈ అమ్మాయి ఇలాగా ఇన్ఫర్మేషన్ పంపడం అతను చూస్తాడు. అతను చూసి వాళ్ళ యజమానికి చెప్పాలని రోడ్డు మీద పరిగెత్తా ఉంటాడు. ఈ అమ్మాయి వెళ్ళి చంపేస్తుంది. యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే పాపం మంచి మనుషులు వాళ్ళని చంపేస్తున్నావు ఏంటి, అమ్మో నువ్వు వాళ్ళని చంపకపోతే ఇండియాకి థ్రెట్, అంటే నువ్వు చంపడం కరెక్టే, అయ్యో పాపం చంపపోతే ఎలాగా, కరెక్ట్ ఇండియన్ కాపాడాలంటే నువ్వు చంపాలి. అలాంటి ఒక విచిత్రమైన ఫీలింగ్ లో ఉన్నా నేను. ఎవరితో ఒకరితో ఎంపథైజ్ అవ్వాలి కదా, అలాంటి ఫీలింగ్ లేదు నాకు. అప్పుడు డైరెక్టర్ అరే ఎంత మంచి ఎమోషన్ ఇచ్చాడు. అది నిజంగా కన్ఫ్యూజన్ ఎమోషన్ అంటే ఒకసారి పండదు. ఆడియన్స్ ఎవరితో కనెక్ట్ కావాలో చెప్పకపోతే హార్ట్ కనెక్ట్ కాదు. ఇది హార్ట్ కనెక్ట్ కాకపోతున్నా పక్కాగా వెళ్తుంది, కథ అద్భుతంగా వెళ్తుంది. అది చూసి అరే నా హార్ట్ ఫస్ట్ టైం ఒక కొత్త రకమైన ఎమోషన్కి లోన్ అయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నో ఇట్స్ రైట్. అయ్యో రాంగ్, ఓ రైట్, దట్ ఈస్ హౌ ఐ వాజ్. ద ఫిల్మ్ ఇస్ బ్రిలియంట్. ఇలాంటిది మన తెలుగు ఫిల్మ్లో ఒకసారి నేను ఇలాంటి ఎమోషన్కి లోన్ అయ్యా, అది చెప్తా.